జూనియర్ ఎన్టీఆర్ సెప్టెంబర్ 2న అనంతపురం జిల్లాలోకి రానున్నారన్న ప్రకటనతో అక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తారక్ ఏరియాలో అడుగు పెట్టబోతున్నారన్న వార్తతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నప్పటికీ విడుదలైన ఓ ఆడియో క్లిప్ ఈ పర్యటన చుట్టూ వివాదాన్ని రేకెత్తిస్తుంది. అనంతపురం జిల్లా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వాయిస్ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియోలో జూనియర్ ఎన్టీఆర్ ను విమర్శించినట్లు భావించడమే ఈ వివాదానికి కారణం. ఈ విషయమై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆడియోలో ఉన్న వ్యాఖ్యలు అభిమానులను మనసులను గాయపరిచినట్లు వారు చెబుతూ ఉన్నారు. ఈ ఆడియోకు సంబంధించి సోమవారం హైదరాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న ఎన్టీఆర్ అభిమానుల సంఘం నాయకులెవరూ ఇప్పటి వరకు ఈ అంశంపై స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన నరేంద్ర చౌదరి లాంటి నాయకులు అక్కడే ఉన్న వారి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో సెప్టెంబర్ 2న హరికృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ అనంతపురం రావడమే కాకుండా అభిమానులతో కలిసి కార్యాచరణలో పాల్గొన్నారన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పడనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో ఎన్టీఆర్ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. ఈ పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే అభిమానుల్లో తీవ్ర ఉత్సాహం నెలకొంది. మరోవైపు వివాదాస్పద ఆడియో పట్ల అధికార పార్టీలోనూ ఈ అభిమాన వర్గాలను భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ పర్యటన అనంతపురం జిల్లాలో రాజకీయ పరంగా ఉద్రిక్తతకు దారి తీయబోతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 2న ఇంకా కొన్ని రోజులు ఉన్నా ఇప్పటికే అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది.